స్పెషల్గా నీకోసం నేనే రెడీ చేసి తీసుకొచ్చాను. ఎందుకు నీకీ శ్రమ? అయ్యో, మన అనుకునే వాళ్ళు ఇలా ఉంటే మనం కాకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారు? నిజానికి ఇది చాలా స్పెషల్ కాఫీ, ముఖ్యంగా ఈ మగ్గు. నువ్వు ఇమీడియట్ గా ఫ్రెష్ అప్ అయ్యి నువ్వు ఈ ఫ్లాస్క్ లో ఉన్న కాఫీని ఇలా పోసుకుని అలా ఆస్వాదిస్తూ తాగుతుంటే నేను బయట టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉంటాను. నేను కాఫీ తాగుతుంటే నీకెందుకు టెన్షన్? ఆ, అది ఆ, అది ఆ, ఆ, కాఫీకి కప్పుకి నా టెన్షన్కి ఒక కనెక్షన్ ఉంది. నువ్వు ఆ కాఫీ తాగుతున్నప్పుడు నీకే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, కాఫీ మాత్రం మర్చిపోకు, సరేనా? ఓకే, బాయ్. ఈ చెర్రీ మాటలు అప్పుడప్పుడు అర్థం కాకుండా ఉంటాయి. ఈయన ఓ పట్టాన అర్థం కాడు. అయ్యో, టెన్షన్గా ఉందే దేవుడా. ఇదిగో ఇదిగో నీ ఆర్నమెంట్స్. హాస్పిటల్లో మర్చిపోయి వచ్చేసావు. ఇవ్వమని నాకు ఇచ్చారు. ప్రపోజ్ చేసావా ఏంటి? చేసేసానే. ఏమందిరా భూమి? ఇంకా తెలీదు. ఓరే మేధావన్నయ్య, ఐ లవ్ యూ అని చెప్పి ఆన్సర్ రాకముందే బయటకు పరిగెత్తుకొచ్చేసావా ఏంటి? మరీ నేనంత పిరికివాణ్ణి కాదే. యుద్ధం వచ్చినా సిద్ధమనే అంటాను. గతంలో ఇది పెద్ద పెద్ద వాళ్లే చెప్పి చతికిల పడ్డారు గాని ముందు బ్యాట్ ఏంటో చెప్పరా? నువ్వు మేధావన్నావు చూడు, అది కరెక్ట్. ఒక మ్యాజిక్ మగ్, ఫ్లాస్క్ లో కాఫీ తీసుకెళ్లాను. కాఫీ మగ్గులోకి పోయగానే ఆ మగ్గుపై ఐ లవ్ యూ అని అలా మా ఇద్దరి ఫోటో రివీల్ అవుతుంది. వావ్, సూపర్ ఐడియారా. ఐడియా సూపర్ గానే ఉంది, అది నాకు తెలుసు. కానీ భూమి ఇచ్చే ఆన్సర్ గురించే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఏం కంగారు పడకన్నయ్యా, ఒకవేళ తనకి ఇష్టం లేకపోయినా చెప్పు తీసుకుని అయితే కొట్టదులే. అంతవరకు అయితే నేను గ్యారెంటీ ఇవ్వగలనురా.
నాన్న లోపలికి వెళ్తున్నాడు. అయ్యో, ఇప్పుడు ఈయన ఎందుకు వెళ్తున్నాడే? ఇది ఒకందుకు మంచిదేలేరా. నువ్వంటే ఇష్టం లేకపోతే నాన్నే నీ తరపున సారీ చెప్పేస్తాడు. రేపు నువ్వు ఇంటికి తూలుకుంటూ వచ్చినా